హలో ఎవ్రీవన్, నా పేరు విజయ్. నేను ఒక ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్. ఈ వీడియో నీట్ ఆస్పిరెంట్స్ కోసం. నీట్ అనేది ఎవరైతే ఇండియాలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేద, హోమియోపతి చేయాలనుకుంటారో వారు రాస్తారు. చూడండి, నీట్ 2024 మీరందరూ రాశారు, కానీ కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఎవరైతే ఎగ్జామ్ బాగా రాశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ ద మెడిసిన్. కానీ ఎవరైతే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, చూడండి, నీట్ అనేది మోస్ట్ కాంపిటేటివ్ అండ్ టఫెస్ట్ ఎగ్జామ్. మీ ప్రిపరేషన్లో ఏం తప్పు చేశారో మీరే అనలైజ్ చేసుకోవాలి. లెక్చర్స్ వినలేదా, సరైన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయలేదా, లేదంటే కన్సిస్టెన్సీ ఆర్ డిసిప్లిన్ లేదా మీరే చూసుకోవాలి. సరే, అయిందేదో అయిపోయింది, వదిలేయండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో ఆలోచించండి. మళ్ళీ లాంగ్ టైం తీసుకొని నీట్ రాయాలా, లేదంటే వేరే కోర్స్ తీసుకుని జాయిన్ అవ్వాలా, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. టేక్ యువర్ టైమ్ అండ్ టేక్ ద బెటర్ డెసిషన్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇటువంటి నీట్ గురించిన గైడెన్స్ అండ్ టిప్స్ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.